హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మన వీడియోలో అండి నార్మల్ బ్లౌజ్ని ఇప్పుడు మనం బోట్ నెక్ బ్లౌజ్గా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకునే విధానం నిన్నటి వీడియోలో మనం చూసినామండి. ఈరోజు వచ్చేసి ఇప్పుడు మనం ముందు భాగాన్ని నార్మల్గా ఉండే విధంగా మనం ఎలా కట్ చేసుకోవాలా. బోట్ నెక్ అనేది బ్యాక్ పార్ట్ ఉంటుంది, ముందు వచ్చేసి నార్మల్ ఉంటుంది. ఇప్పుడు మనం షోల్డర్ అనేది బ్యాక్ పార్ట్కి ఎక్కువ ఉంటుంది, ముందుకి ఇప్పుడు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చాలా ఈజీగా అర్థంగా నేను చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే నేను ఈ బోట్ నెక్ బ్లౌజ్కి ముందు నార్మల్ బ్లౌజ్కి మీకు షోల్డర్ ఎంత తగ్గించుకొని కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా షోల్డర్ జారకుండా మనకి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుందో మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందు భాగాన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం నిన్నటి వీడియోలో మనం మామూలు బ్లౌజ్ తోటి మనకి వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ని కటింగ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆ యొక్క బ్యాక్ పార్ట్తోని ఇప్పుడు మనం ముందు భాగాన్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, మనం చూడండి. ఇప్పుడు వచ్చేసి నిన్నటి వీడియోలో ఈ యొక్క బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేది చూసినామండి. ఇప్పుడు ఇలా పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇలా పెట్టుకున్నట్టయితే చూడండి, క్రాస్ పర్ఫెక్ట్గా రావాలి. మనకి ఏమాత్రం కూడా మనకి మంచి నీట్గా రావాలనుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ షోల్డర్ భుజం దగ్గర ఉన్నది మనకి బోట్ కట్ చేసుకున్నాం కదా, ఈ అంచు దగ్గర ఉన్నది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎంత గ్యాప్ ఉన్నది అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం చూడండి 3.5 ఇంచులు ఉన్నదండి. ఈ 3.5 ఇంచులు ఉన్నదంటే ఇక క్రాస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టేనండి. మనకి ఎలాంటి డౌట్ అనేది లేకుండా ఇలా 3.5-4 ఇంచులు బేసిక్ మీద చూసుకొని మీరు పరిచేసి కట్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా మీకు క్రాస్ అనేది వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మనం పరిచేసి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నార్మల్ బ్లౌజ్తో ఇప్పుడు మనం బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందు వచ్చేసి నార్మల్ అండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్, ఈ నార్మల్ బ్లౌజే కదా, నార్మల్ నెక్కునే లెక్క రావాలి. ఇప్పుడు ఎంత తగ్గించుకోవాలని చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇట్లా చూసినట్టయితే చూడండి ఫ్రెండ్, ముందు భాగానికి ఇలా పట్టుకొని మనకి 2 ఇంచులు తగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, మనం 2 ఇంచులు తగ్గించుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. అంతా కూడా డబ్బా ఆకారంలో మనం డ్రా చేసుకున్నట్టయితే మనకి చాలా ఈజీగా నీట్గా అనేది మనకి కనిపిస్తుందండి. ఇలా మనం డ్రా చేసుకోవాలండి. అది చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మనం ఇలా మనం డ్రా చేసుకోవాలా. ఫ్రెండ్, ఇప్పుడు మనకి ఈ నెక్కు ఎంత తగ్గించుకోవాలనేది ఒకసారి చూడాలి. ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనకి 1 ఇంచు తగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్, ఇక్కడికి తగ్గాలండి. 1 ఇంచు అనేది తగ్గినట్టయితే చూడండి ఫ్రెండ్, 1 ఇంచు తగ్గించుకునే విధంగా ఇలా చూసుకొని మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ అనేది మనం నార్మల్ బ్లౌజ్ నెక్కుని ఇలా పట్టుకొని కొలుచుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకొని ఖర్చు వదులుకొని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా కొలుచుకోవాలండి. ఇక్కడికి వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలా. ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకొని ఇప్పుడు మనం ఇటువైపు వచ్చేసి 1 ఇంచు మనం ముందు నెక్కి జరుపుకున్నాం. దీన్ని మనం డ్రా చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఇలా పట్టేసుకొని ఇప్పుడు మనం ఎంత తగ్గించుకోవాలనేది ఇప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. చూడండి ఫ్రెండ్, 1 ఇంచు ఈ టైపు తగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ ముందు భాగానికి 1 ఇంచు ఇలా తగ్గించుకోవాలండి. చూడండి ఫ్రెండ్, డ్రా చేసుకొని చూద్దామండి.
ఈ విధంగా ఇదంతా కూడా మనకి కట్ చేసేసుకోవాలండి. ఇది ఎందుకు కట్ చేసుకోవాలంటే ఎక్కువ ఉన్నదాన్ని ఇప్పుడు మనం షోల్డర్ జారుద్ది కాబట్టి ముందు అనేది నెక్ అనేది కిందికి వచ్చేసింది కదా, అందువల్ల ఈ పీస్ అనేది మనం కటింగ్ చేసుకున్నట్టయితేనే ఇప్పుడు మనకి ఇక్కడ బొంగలు రాకుండా చాలా నీట్గా అనేది ఉంటుందండి. ఇది మనకు అదే షోల్డర్ అనేది పైకి ఉందనుకోప్పుడు ఇది కరెక్ట్గా ఉండాలి, ఈ సమానంగా ఉండాలి, దీన్ని మనం తగ్గియకూడదండి. ఆ విధంగా చూసుకొని కటింగ్ చేసుకున్నట్టయితే మనకి నార్మల్ బ్లౌజ్ తోటి మనకి బోట్ నెక్ కానీ బ్యాక్ వచ్చేసి నార్మల్ లెగ్ కానీ కటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా 1 ఇంచ్ అయితే కటింగ్ అయితే ఇలా తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్. చూసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్, చాలా ఈజీగా మీకు ఎలా కట్ చేసుకోవాలని చాలా ఈజీగా మీకు అర్థంలో నేను చూపించానండి ఫ్రెండ్. ఇప్పుడు ముందు భాగానికి కూడా షోల్డర్ భుజం దగ్గర లైట్గా కొంచెం క్రాస్ ఇలా తీసుకోవాలండి, ఇలా తీసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా ముందు భాగానికి కూడా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ పట్టి కట్ చేసుకోవాలండి, ఇలా డ్రా చేసుకోవాలా. 28 ఇంచుల నడుము అంటే 7 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఖర్చు బోను మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం షేప్ బెల్ట్ పట్టి కట్ చేద్దామండి. మనం షేప్ బెల్ట్ పట్టి కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది మనం మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, 3 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలంటే క్రాస్గా పట్టుకొని ఖర్చు వదులుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి 3 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకొని నార్మల్ బ్లౌజే కాబట్టి 2 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు సెంటర్ పాయింట్ ఇలా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా క్రాస్గా వచ్చే విధంగా డ్రా చేసుకోవాలండి చంక దాటిని. ఫ్రెండ్, ఈ విధంగా మనకి గ్యాప్ ఎంత ఉన్నదో ఇక్కడ అంత గ్యాప్ ఉండే విధంగా చూసుకొని డ్రా చేసుకోవాలండి. ఫ్రెండ్, ఇలా కట్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా నార్మల్ బ్లౌజ్ తోటి మనకి బోట్ నెక్ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్న తర్వాత ముందు పార్ట్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో అనేది మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చూపించానండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు కనుక ట్రై చేసినట్టయితే పర్ఫెక్ట్గా మీరు నేర్చుకుంటారండి. చాలా ఈజీగా కటింగ్ అయితే చేయగలుగుతారండి. కుట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకా పొరపాటు అనేది ఏం జరగదండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది.